Yes. AGM of 3 branches, Naidipeta, Sulurpeta and Vengadagiri. ఒక 8 years back, ఇదే సులూరుపేట బ్రాంచ్ లో I was working as a principal. ఇక్కడ ప్రిన్సిపల్ గా పనిచేశాను. 2.5 years వర్క్ చేసి తర్వాత నాయుడుపేట ట్రాన్స్ఫర్ అయ్యేసి ఇప్పుడు ఏజెం గా 3 బ్రాంచెస్ కొన్నాను. ఇది నా గురించి అండి. అలాగే మా నారాయణ గ్రూప్ గురించి చెప్పాలంటే నారాయణ గ్రూప్ అంటే ఐఐటీలో ర్యాంక్స్ అని మెడికల్ సీట్లో ర్యాంక్స్ అని అలా అందరం అంటే జూనియర్ కాలేజెస్కి హై స్కూల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ మా నారాయణ గ్రూప్ అనేది ఎంటైర్ ఇండియాలో 24 స్టేట్స్లో మా నారాయణ గ్రూప్ స్కూల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 400 స్కూల్స్ మనము మన గ్రూప్ ద్వారా మా ఫౌండర్ నారాయణ గారు రన్ చేస్తూ ఉన్నారు. మేము హై స్కూల్ కాలేజీకి ఎంత ప్రయారిటీ ఇస్తామో హై స్కూల్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో అంతే ప్రయారిటీ ఈవెన్ ఫర్ నర్సరీ కావచ్చు, PP1 కావచ్చు, PP2 కావచ్చు, ఈక్యూస్ కూడా సేమ్ ప్రయారిటీ ఇస్తాం. అది ఎలా చెప్తున్నానంటే ఎలాగైతే మనకి హై స్కూల్కి కాలేజెస్కి కొన్ని లేయర్స్ ఉంటాయి. అంటే క్లాస్ టీచర్ మానిటరింగ్ చేసే వైస్ ప్రిన్సిపాల్ మానిటరింగ్ చేసే ప్రిన్సిపాల్, వీళ్ళని మానిటరింగ్ చేస్తూ కోఆర్డినేటర్, వాళ్ళని మానిటరింగ్ చేస్తూ R&D డిపార్ట్మెంట్, వాళ్ళని మానిటరింగ్ చేస్తూ అకాడమిక్ హెడ్స్ ఉంటారు. అంటే ఒక నర్సరీకి కూడా ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఒక హై స్కూల్కి కాలేజెస్కి మనం ఎంత ప్రయారిటీ ఇస్తామో ఈవెన్ మీ ఈక్యూస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అంతే ప్రయారిటీ ఇస్తాం. అలాగే మన 400 స్కూల్స్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మనకి ఇండియాలో ఉంటే బెంగళూరు అయినా, ఢిల్లీ అయినా, చెన్నై అయినా, మన సులూరుపేట అయినా మనం ఫాలో అవుతున్న బుక్స్ అనేవి సేమ్. ఎంటైర్ ఇండియాలో పాన్ ఇండియాలో నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు మనం ఫాలో అవుతున్న బుక్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. మా సిలబస్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ సిలబస్. ఇంటిగ్రేటెడ్ అంటే CBSE, ICSE, IB వీటన్నిటిని మనము తీసుకొని ఒక సపరేట్ R&D డిపార్ట్మెంట్ కొన్ని బుక్స్ ప్రిపేర్ చేస్తుంది. ఆ బుక్స్ని మనం ఫాలో అవుతున్నాం. అంటే మనం ఫాలో అవుతున్న బుక్స్ ఢిల్లీలో మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే అక్కడ పిల్లవాడు LKGలో ఏ బుక్స్ చదువుతూ ఉంటాడు, సులూరుపేటలో మన ఇంట్లో ఉన్న మన బాబు కూడా అవే బుక్స్ చదువుతూ ఉంటాడు. దట్ ఈస్ నారాయణ గ్రూప్ స్పెషాలిటీ. అలాగే రీసెంట్గా మనకి నారాయణ గ్రూప్లో ఈ అకాడమిక్ ఇయర్ SLC ఒక ప్రోగ్రామ్ పెట్టారు. SLC స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అని. దానికి మీకు అందరికి ఇన్విటేషన్ వచ్చింది. కానీ వచ్చిన వాళ్ళు వెరీ రేర్ 5 to 10 మెంబర్స్ మాత్రం అటెండ్ అయ్యారు. మన దగ్గర 106 పేరెంట్స్ ఉంటే మనకు అటెండ్ అయింది ఓన్లీ 5 to 10 మెంబర్స్.